బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ రూల్స్పై ప్రత్యేక అవగాహన కల్పించిన ఏఎస్ఐ ఉమా మహేశ్వరరావు న్యూపోర్ట్ ట్రాఫిక్ పోలీసు వారు కొత్త గాజువాక హై స్కూల్ రోడ్ శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొన్న పార్వతీపురంలో రైతు దేవోభవ అనే కార్యక్రమంలో రైతులకు అండగా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సేవకులకు చిరు సత్కారాలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. స్నేహితుల దినోత్సవ ఆత్మీయ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు అమ్మ భాస్కర్, అయ్యల్ నాయుడు, బాటా శ్రీనివాస్, పురుషులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जय भारत अन्नदाता 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 सिक्की बाबा थैंक यू जय देवी देवी जय 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 देवी सिक्की बाबा थैंक यू अम्मा थैंक यू सो मच అమ్మ నాన్న టైం కూర్చోండి. ఐలాండ్ ఏంటండి కూర్చో. ఇక్కడ కూర్చొని మళ్ళీ అక్కడికి ఇలా చూడండి అది చెబుతుంది అడుగు మన చేతుతో చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు ఎందు హాలిన కథలు మనలాగే అవి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సోని గారు, శాంతి గారు అందరూ కలిసి ఉండేవాళ్ళని. ఒకసారి సడన్గా శాంతి గారు అన్నారన్నమాట, ఇలాగా రైతు మా ట్రస్ట్ ఇలాగా మీరు ఏమైనా డొనేషన్ చేస్తారని అడిగారు. సరే అని చెప్పి నేను 1000 రూపీస్ కొట్టాను. 1000 రూపీస్ కొడితే గణేష్ గారు ఎందుకంటే అంత అవసరం లేదని మళ్ళీ తను 500 నా బ్యాక్ చేసింది. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత సోని గారు అన్నాడు వచ్చారనమాట. సోని గారు వాళ్ళు పార్వతీపురం వెళ్తానన్నారు. క్యాజువల్ అంతా చెప్పారు వస్తారేంటి అని. నేను క్యాజువల్ అనమాట, పార్వతీపురం వెళ్తే మీరు చెప్పండి అమ్మా, మా చుట్టాలు అంటున్నారు మీకు మిల్సెట్ అరేంజ్ చేస్తానని చెప్పాను. ఇంటికి తీసుకొని తర్వాత నాకు వచ్చిన తర్వాత చెప్పారు, చూపించారు, వీడియోలో చూపించారు. చాలా బాగుంది. నేను ఒక రైతు పెట్టినే, మాది చోడవరం నియోజకవర్గం, రాఘవంతం విలేజ్. ప్రతి వెళ్ళి నేను కూడా ఈ వ్యవసాయం అనేది కంప్లీట్ చేస్తుంటాను. నేను విశాఖ ఎంప్లాయ్, ఇక్కడ సొంత ప్రాపర్టీ సొంత ఇల్లు ఇక్కడ అన్ని కొనుక్కున్నాను. బట్ ఇదంతా నాకు బాగా నచ్చి సోని గారు నిన్న చెప్పినట్టున్నారు, మార్నింగ్ నిన్న చెప్పారు రేపు ఎలా ఉంటుంది ఈవెంట్ రంటారని. సరే ఏ పని ఉన్నా సరే వస్తాను. నిన్న చాలా పనులు ఉన్నాయి బట్ అలా వచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రస్ట్కి నా తరఫు నుంచి ఏ హెల్ప్ కావాలని సరే నేను ముందుగా ఉంటాను. ఈ అమ్మ ట్రస్ట్ని నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఈ రోజు నుంచి నలుగురిగా ప్రారంభిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ స్నేహితుల దినోత్సవం రోజున
మీరందరూ సమావేశం అవ్వడం చాలా గొప్ప విషయం. అటువంటి రోజుని సమావేశం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ, దాంతోపాటు మీరందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీరందరూ నా స్నేహితులు అవడం నా అదృష్టం. ఏనాడు నేను చేసుకున్న అదృష్టం. అసలు నేను 3-4 సమావేశాలకి రాలేదని బాధపడ్డాను. కానీ ఆరోగ్యం బాగలేదు కాబట్టి రాలేకపోయాను. కానీ బాధపడ్డాను. అయ్యో వీళ్ళతో నాకు ఈ కుటుంబం ఏర్పడింది, ఈ కుటుంబంతో కష్టంగా పంచుకోలేకపోతున్నాను, ఇదేంటి నా దరిద్రం, ఇంకేమనుకోవాలి దరిద్రం కాబట్టి ఇదేంటి అని బాధపడ్డాను. నాకు భాస్కర్ ఫోన్ చేసి బాబాయ్ మీరు రావాలండి, పార్తీపురం రావాలి అన్నా. నేను వచ్చే స్థితిలో లేను, నా కాళ్ళు వాచిపోతున్నాయి. కాస్త ప్రయాణం చేస్తే టైం ప్రకారంగా తిండి తినప్పి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పొందిన అనుభూతి, పార్వతీపురంలో ఆ రైతులు కలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి తీయని అనుభూతిని, ఆనందాన్ని చెప్తూ ఉంటే నేను చాలా బాధపడుతున్నాను. ఐ మిస్ ద ప్రోగ్రామ్ అని చెప్పి లోపల చాలా బాధపడుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేసే శక్తి, సంతోషం, ఆనందం ఆ సర్వేశ్వరుడు మన 1985 నుంచి మా ఇద్దరికి అలాగే మాధవపరాయలు ఉన్నారు. 1985 నుండి స్కూల్ పెట్టాను, లలితావాణి విద్యాలయం జాయిన్ చేయడానికి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాధవపరాయలు ఇలాగా నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. మళ్ళా భాస్కరు, ఆయన తర్వాత మా అడ్వకేట్ నాగవల్లి, ఆయన ఇంకా చాలామంది ఉన్నారు చదువుకున్నవాళ్ళు. ఇందులో 10 మంది రావడం లేదు సర్టిఫికేట్, వచ్చినా కొంచెం గైరాజులు అవుతుంది. ఇది మా స్నేహబంధం ఉన్నది, మిత్రుల దగ్గర ఉన్నారు. తర్వాత పార్వతీపురం అంటారు, మంచి కార్యక్రమం చేసుకొచ్చారు, చాలా అనుభవించింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బయలుదేరినప్పుడు ఏ విషయాలతో వెళ్ళారో తిరిగి వచ్చినప్పుడు కూడా అదే విషయాలతో వచ్చి సక్సెస్ చేసుకొచ్చారు. మీరు సక్సెస్ చేయడానికి కారణం ముందు ఆహారం కావాలి. భోజనం మేము చేసుకోలేము, ఆ టైంకి మేము రాలేము, మేము లేవాలంటే 2 గంటలు లేవాలి, మీరు 6 గంటలు రమ్మంటున్నారు, మేము రాలేము, వంట తీసుకోలేము అన్నారు. కానీ మీ అందరికీ భోజనం తయారు చేసిన వాళ్ళు మాధురి, వాళ్ళ అత్తగారు, ఇంకా భాస్కర్ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, అలాగే కాంజాక్ లాయన్న గారి భార్య వీళ్ళందరూ కట్టుబడి ఆహారం అయింది. కానీ అమ్మ ట్రస్ట్ ఒక మెంబర్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. బొంబాయి తిరిగాను, కేరళ తిరిగాను, అలాగే వెస్ట్ బెంగాల్ వెళ్ళాను. అన్ని రాష్ట్రాల్లో కూడా హిందీ మాట్లాడ, నాకు హిందీ రాదు, తెలుగు మాట్లాడితే దిగిపోను మనం. అప్పుడు చెప్పాడు ఒక స్నేహితుడు, అన్నా నిన్ను ఏడిపించే వాళ్ళు బీహార్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, కాశ్మీర్ వాళ్ళు, తర్వాత ఉత్తరప్రదేశ్ వాళ్ళు. అదేంటంటే నువ్వు మాట్లాడుతున్నావు బొంబాయిలో, కానీ నిన్ను ఏడిపించేవాళ్ళు మీ వాళ్ళు ఎవరు అంటే ఇంకెవరు మీ యాదవ్. అరే నేను యాదవ్ అని చెప్పను, అయితే నువ్వు ఆగిపోతావు, నేను మాట్లాడిపోతే గోల పెట్టేవాడు. అంటే ఇది 99లో జరిగింది. అప్పుడు కృష్ణరాజు గారు ఎంపీ, నేను స్టేట్ లీడర్గా మాట్లాడాను. అంటే ఎందుకు చెప్తుంటే అమ్మ ట్రస్ట్ ఒక గంట కాదు, ఒక రోజంతా కూర్చున్న ఆనందదాయకం. మిమ్మల్ని ఓటు వేయమనలేదు, మిమ్మల్ని ఏ పని ఆపలేదు, మీకు ఇష్టమైతే చేయలేదో మా పక్కన నిలబడి మీ చేతనైనా సార్. అది వద్దంటే నేనే 100 రూపాయలు ఏర్పాటు చేయించాను. తర్వాత 500 ఇస్తున్నారు, 200 ఇస్తున్నారు, 1000 ఇచ్చారు. మొన్న అందరూ కలిపి 5000, 10,000 అయినా ఆ రికార్డు కొట్టలేకపోయింది సోనీ. ఎవరెవరినో పెట్టించి 11,250 ఒక్కసారి చెప్పట్లు. ఇదేం చేశారు బన్యాలు, వాట్సాప్లో పెట్టారు. నాతో కబడ్డీ వాళ్ళు ఉన్నారు, అలాగే నాతో 10th చదివిన ఉన్నాను, కాలేజీ గణబాబుగడ్డ వెళ్ళాను. ఏట్రా మీ ట్రస్ట్ వాళ్ళందరూ ఇన్నేసి వేలు అన్నాను. మరి నువ్వేమిస్తున్నారా, ఏమి లేదన్నా. నా వంతు ఒక 50 జతలు అన్నా, ఒక్కో జత 55, 250 రూపాయలు. అంటే ఆవిడ రికార్డు వచ్చేసి అంటే పాదసేవ, ప్రజాసేవ కోసం 1,00,000 రూపాయల జీతం పోగొట్టుకున్నాను. అందుకే ఎవరు కూడా రాజకీయాల్లో తిరగండి, అదే గోక్కోకండి. దానివల్ల భార్య భర్తలు అన్నదమ్ములు అందరూ తీసేశారు. వాళ్ళకైతే బాగా కోరుకుంటున్నాను. సోని గారు కానీ, మరి శైలి గారు కానీ, మరి ఇంకా చాలామంది ఉన్నారు. సిస్టర్స్ అందరూ కూడా బాగా యాక్టివ్ అయ్యి ప్రతి కార్యక్రమాన్ని కూడా చర్చించుకొని మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు భాస్కర్కి. మరి ట్రస్ట్ ఇదే ఉత్సాహంతో మీరు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని మరి మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి మన పెరాంకులం సీతానగర మండలంలో శ్రీకాకుళం జిల్లాలో
రమరమి 40 మంది మన అమ్మ చాటుబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు ఒక వాల్వ బస్ వేసుకొని మన సొంత ఖర్చుతో మన సొంత నిధులతో కొంతమంది ఇచ్చిన దాతల సహాయ సహకారంతో ఆ ఊర్లో మన పేద కౌలు రైతులకి మరి వాళ్ళకి అవసరమైన ఎరువులు పనిముట్లు అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చాలా మరి నిజంగా మీరు వచ్చారు, ముందు సర్వేకి వచ్చారు, చూసి వెళ్ళిపోయారు, వీళ్ళందరూ ఇలాగా డమ్మాబుల్స్ ఇలా చాలామంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటూ ఉండేవారట. మనం వెళ్ళిన తర్వాత కూడా మేము పొలం పని చేయడానికి వెళ్తామంటే బాబు మీరు ఫోటో తీసుకోవడానికి వెళ్తారు ఏంటని చెప్పేసి అన్నారు. లేదంటే మేము ఫిజికల్గా 1 ఎకరం 50 సెంట్లు పొలం ఉడుతామని చెప్పేసి మా టీం అంతా కలిసి మా ఉన్న బట్టలు కూడా మార్చుకొని నిజంగా రైతులాగా ఉండి అందరూ కూడా రైతు వర్క్ చేసి వాళ్ళకి రైతులు సహాయం చేసాం. తదనంతరం సాయంకాలం 4 గంటలకి మరి రైతులకి కూడా అన్ని పనిముట్లు ఇచ్చాం. రైతులు కూడా బాగా సహకరించారు. ఆ ఊరు గ్రామ ప్రజలు కంటే ఆ గ్రామ ప్రజలు కూడా మనకి బాగా సహాయ సహకారాలు అందించారు. మరి అంత సహాయ సహకారాలు అందించి ఆ గ్రామానికి వెళ్ళడానికి ముఖ్య కారణం మరి సింహాచలం తమ్ముడు కానీ మరి దేవి గారికి కానీ మా అమ్మ కుటుంబం జరిపిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఆ మారుమూల గ్రామాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ విషయమ్మ రైతు దేవోభవ మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో ఈవెంట్స్ చేసింది. అవన్నీ ఒక ఎత్తు అంటే రైతు దేవోభవాన్ని ప్రోగ్రాం ఒక ఎత్తు. ఆ రైతు దేవుళ్ళని కాపాడుకునే ఎంతో మంచి ఆలోచన వచ్చింది. ఇది లైఫ్ లాంగ్ అది రైతు దేవుళ్ళని సేవ చేసుకోవడానికి భగవంతుడు మనకి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం ముందు అడిగేసాం. ఈ ముందు అడిగేసిన మనల్ని చూసి ఎంతో స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఆ రైతు దేవుళ్ళకి చెయ్యూతనివ్వాలని ఇస్తారని కోరుకుంటూ ఆ దేవుళ్ళని బ్రతికించుకోవాలని ఈ ప్రయత్నం. రైతు దేవోభవ అనే ప్రోగ్రాంకి వెళ్ళారు. నేను అమెరికాలో ఉన్నానే కానీ మొత్తం మనసంతా ఇక్కడే ఉంది. అయ్యో నేను వెళ్ళలేకపోయినా, నేను రాలేకపోయినా, చూడలేకపోయినా ఎంతో బాధ నాలో, అది మాటలతో చెప్పలేను. కానీ పేరుకి అక్కడ ఉన్నాను, మనసు ఇక్కడే ఉంది. అది చూసి చాలా చాలా ఆనందపడ్డాను. ఇలాగే వదిలిపెట్టకుండా రైతు దేవుళ్ళకి సేవ చేసుకోందాం మనందరం. అయితే నేను వెళ్ళిన తర్వాత కొత్త కమిటీలు పెద్దగంట న్యూపోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాలపై ఏఎస్ఐ ఉమా మహేశ్వరరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్ఐ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై డ్రంక్ అండ్ డ్రైవ్ పై మా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదాలపై ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కల్పించామన్నారు. రోడ్డు ఎక్కిన ఎక్కడ పడితే బండి ఆపడుతుంది. దానికి 1030 కొట్టేస్తుంది. రోడ్డు మీద ఎక్కడ పడితే బండి ఆపడానికి అది మారిపోయారు రూల్స్ అన్నీ. మీరు అర్థం చేస్తున్నాం బాగా. రాత్రులు కూడా ఫోటోలు చేస్తున్నారని చూసుకోండి. ఎక్కడికైతే 10,000 తక్కువ లేదు. అది నేను చూసుకోండి. ఫోటోలు మైలేజ్ కొట్టేస్తాం. కానీ మీరు అయితే మాకు మైలేజ్ కొట్టే బాధపడచ్చు. ఎందుకంటే సినిమా మాకు చూడాలి. పక్కనే పక్కనే ఎంతవరకు కూర్చోబెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. రెండోది మీరు ఏంటంటే మనం సిగ్నల్ అవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ మార్చుకు వస్తున్నారు. సిగ్నల్ అవ్వకుండా బండి తీసుకొస్తున్నారు. దానివల్ల కూడా యాక్సిడెంట్ అవుతుంది. సిగ్నల్ తీసుకొని వెనక ముందు ఎవరో అక్కడ ఉంటారు ఆ కస్టమరు అన్నీ బండి తీసుకొస్తారంటే అంతేకాని ఎవరో అంటే అలా మీ వాళ్ళు ట్రాఫిక్ అవుతుంది. ఇంతకుముందు సీపీ గారు ఏం చేస్తారంటే గత 7 నెలల నుంచి చట్టాలన్నీ మారిపోయి కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరిని
ఆపి బళ్ళు తాలూకా రికార్డు చెక్ చేయమంటున్నారు. మరియు ఎవరెవరు ఏదైతే చేస్తున్నారో తప్పులు చేస్తే తప్పులు ఫోటోలు తీయమంటున్నారు. దానివల్ల ప్రతిరోజు మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం 2 వీలర్స్ 4 వీలర్స్ అందరికీ. దానివల్ల ప్రజలకి అవేర్నెస్ కల్పించి మంచిగా నడవమని కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్లు కంపల్సరీగా యూనిఫామ్ వేసుకోవాలి, సైడ్ సిట్టింగ్ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. స్కూల్ పిల్లలు కూడా ఓవర్లోడ్ చేసి వెళ్తున్నారు. దానికోసం కూడా సిఈ గారు ఏసీపీ గారు అందరూ చెప్పారు. వాళ్ళని కూడా అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు నెంబర్ ప్లేట్లపై ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారం అసలు నెంబర్ ప్లేట్లు లేవు ఉండట్లేదు అని మీ అంటే ఆటో వాళ్ళ గురించి అనట్లేదు. బయట కొంతమంది ద్విచక్ర వాహనదారులు నెంబర్ ప్లేట్లు తీసేస్తున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళతో మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు? పై అధికారులు చెప్పి ప్రతి ఒక్కరు లేని వాళ్ళని తీసుకొని పోలీసులు పెడుతున్నామా, రికార్డ్ చెక్ చేయించిన తర్వాత వాళ్ళతో నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాత పంపిస్తున్నాం. కొంతమందికి ఎవరికి లేకపోతే కేసు కంపల్సరీగా కేసులు పెడతాం. ఎమ్మెల్యే తాలూకా అనేసి స్టిక్కరింగ్లు చేయించుకుంటున్నారు నెంబర్ ప్లేట్లు, ఇప్పుడు కూడా స్టిల్ ఉంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారేంటి? చాలామంది అవేర్నెస్గా కల్పిస్తున్నాం, అలా పెట్టకూడదని చెప్తున్నాం. పైగా అధికారులు మాత్రం అసలు సీరియస్గా ఉన్నారు ఆ విషయం మాత్రం. కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళింది ఆ విషయం. వాళ్ళందరూ ఏదో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాంటి ఎవరైనా అలాంటి కూడా పెట్టకూడదు. ఎవరైనా ఏ పార్టీ గుర్తు కానీ సింబల్ కానీ పెట్టకూడదు బండి మీద, నెంబర్ ప్లేట్ మీద. తర్వాత బండి మీద ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు, ఏది పెట్టుకున్నా నెంబర్ ప్లేట్ మీద పెట్టకూడదు. సరే, రేపు పొద్దున్న ఈ పరిస్థితి ఏంటి? ఆ విషయం అయితే పై అధికారులు ఆలోచించి ఏదో చేయాలి. ప్రతి శనివారం ఆదివారం రాత్రి 7 నుంచి 11 గంటల వరకు స్పెషల్ ర్యాంక్ అనేది ప్రతి వారం జరుగుతుంది. దానికోసం ఆలోచించాలి. పై అధికారులకి తెలియపడుతున్నాం ప్రతి విషయం కూడా జరిగిందండి. ఓకే, ఇస్తారు టార్గెట్ అనేది లేదు. ప్రతిరోజు ఒక కనీసం మినిమం ఒక 5-4 అయినా పెట్టమని చెప్తారు. జరిగితే పెడుతున్నాం, లేకపోతే లేదు. అలాగని మేము బలవంతం చేయట్లేదు ఎవరన్నా. సార్ అవేర్నెస్ అనేది ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు సార్ మీరు? గత 2 నెలలు అవుతుందండి. 1/7 నుంచి 1/7/2024 నుంచి కొత్త చట్టాలు అమలు చేశారు. మన మొత్తం దేశం మొత్తం ఒకటే చట్టం అమలు చేశారు. దానివల్ల అందరికీ ప్రతిరోజు బళ్ళు ఆఫీసి అవేర్నెస్ చెప్తున్నాం. ప్రతిరోజు వాళ్ళు తిన్నగా ఉండమని చెప్తే అన్నీ చెప్తారు. కండిషన్. నా పేరు ఉమామహేశ్వర్ అండి. సిఈ గారు ప్రతి విషయం సిఈ గారు చెప్పిన తర్వాత మేము ప్రతి విషయం ఫాలో అవుతాం. ఎవరెవరు నేర్చు చేయరు ప్రతిరోజు సార్ చెప్తారు. పై అధికారులు ఏది చెప్పారో ప్రతిరోజు మాకు డిఎస్ఆర్ వస్తుంది. ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు ప్రజలందరికీ. బాబు ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదని. ఉమామహేశ్వర్ అన్న పేరు ఏఎస్ఐ న్యూపోర్ట్ పోలీసు.